చెప్తున్నారు సార్, మీరు అడిగిన దానికి మనం దీన్ని సక్సెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక్క మండలంలో కూడా ఇద్దరికి ఇది డిష్ టీవీనే, ఇది వేరే కంపెనీ కాదు, ఇది డిష్ టీవీనే. డిష్ టీవీ కేబుల్ ఆపరేటర్ దగ్గరికి వచ్చి వాళ్ళు సొంతంగా చేసేది అనేది సపరేట్ బిజినెస్, కేబుల్ ఆపరేటర్ ద్వారా చేసే బిజినెస్ అనేది సపరేట్. వీళ్ళు మొట్టమొదట మనకి సహకారం ఇస్తున్నారు. మనకి సహకారం వచ్చిందనుకోండి, ఇది ఫస్ట్ ఏపీ తెలంగాణలో మొదలు పెట్టారు. DTH లో కనెక్షన్స్ చేసుకోవటం అనేది తీసి మీరు ట్యాక్స్ చేసి ఇవ్వటం అనేది చాలా ఈజీ. మీరు అక్కడే ఉంటారు, మీరు తిన్నా కూడా వాళ్ళు 100 రూపాయలు 100 రూపాయల దగ్గర నుంచి 250 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఏ DTH కనెక్షన్ అయినా మాకు మీరు అక్కడ ఉండి చేస్తారు. OTT అండ్ DTH ఇవన్నీ కలిపి ఒక ప్యాక్ ఏముంది కొన్ని తీసుకోపోయినా OTT మీకు ఇస్తాను. 3300 MRP, మీ ప్రైస్ సపరేట్ ఉంటుంది, అంటే తక్కువ ఉంటుంది. డిజిటల్ కోపులు పెట్టుకోవడానికి సుమారు 30 లక్షలు, 25 లక్షలు, 15 లక్షలు ఖర్చు చేశాము. 5-6 ఇయర్స్ అయిన తర్వాత ఇప్పుడు మీరు కొద్దిగా పక్కకి పోవాల్సిన రోజులు వచ్చాయని చెప్తున్నారు. రేపు మళ్ళీ మీ గ్రౌండ్లో డీటెయిల్స్లో పెడతాను. మన 10 లక్షలు ఖర్చు చేసిన తర్వాత మేము పెట్టకపోతే వేరే వాడు వస్తాడు కదా సార్. నేనేం చేయాలి? ఇప్పుడు మీరు ఆల్రెడీ చేస్తున్నారు కదా, మేము పెట్టాం సార్. DTH మీ ఏరియాలో చేస్తున్నారా చేయలేదా? సన్నగిల్లుతున్నారు. రేపు మన DTHలో పెట్టుకున్న తర్వాత ఇలాగే మీకు మీ రోజు దగ్గర పడుతున్నా మళ్ళీ ఇంకో టెక్నాలజీ వస్తుందని చెప్తారేమని మా డౌట్. ఇప్పుడు అది మా క్లారిటీ కాదు. ఎన్ని రోజులు ఉంటాం ఇలా? ఎన్ని రోజులు మేము ఇలా కేబుల్ ఆపరేటర్ ఇలాగనే ఉంటామా, లేకపోతే ఇంకా ఇబ్బందులు ఉంటాయి మా భవిష్యత్తులో? ఈ LC వాళ్ళందరూ స్లోగా వెళ్ళిపోతున్నారు. ఎవరు ఏం చేశారు? ఏమైనా చేశారా? ఎవరు బలవంతమే ఉంది దీంట్లో మళ్ళీ దాంట్లో మీ అనుకూలం మీకు అడ్వాంటేజ్ గా ఉండటం కోసం ఇప్పుడు మేము మానేస్తే అయిపోద్ది. నేను మీ అందరికీ ఒక పర్సన్ ఇంట్రడ్యూస్ చేస్తా. హలో హలో, ఇప్పుడు మీ అందరిని చూసి ఎలా మాట్లాడాలో అర్థం కావడం లేదు, ఏమనుకోవద్దు. ఏం లేదండి. అవునా? ఏదండి, ఒక్కసారి మాకు ఛాన్స్ ఇవ్వండి. ఇన్ని రోజులు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు కదా, మాకు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, మాకు బతికించండి. నేను ఇలా ఉన్నాను కదా అని ఇంటింటికి అడిగి కనెక్షన్ చూసి సాధించానండి. బావా ఇంతకు SSCలో ఉండే SSC వాళ్ళు కొన్ని పొలిటికల్ డ్రామాస్ వల్ల అందులో డ్రాప్ అయిపోయినాక టీవీ మెకానిక్, యాక్చువల్లీ తినేది టీవీ మెకానిక్. తను ఆలోచించి మళ్ళీ ఇదే ఫీల్డ్లో కావాలి, ఎందుకంటే పట్టున్న ఫీల్డ్ కాబట్టి. సో NXT తీసుకున్నాక ఇతనికి పాత గ్రౌండ్ మళ్ళీ కలెక్షన్ చేసుకున్నాడు. DTH దగ్గర ఎలా వెళ్తాడంటే, DTH ప్రతి ఇంటికి వెళ్ళి ఓకే నా బాక్స్ పెట్టుకోండి, కలెక్షన్ ఫ్రీ ఇస్తా, కలెక్షన్ పేమెంట్ ఏం తీసుకోడు, ఫిట్టింగ్ ఛార్జ్ తీసుకుంటాడు 200 రూపీస్. ఈయన సర్వీస్ ఎట్లుంటుందంటే DTHలో పెట్టుకుంటారు. సిగ్నల్ సెట్టింగ్ పోతే ఒక ఎంప్లాయీ కానీ లేకుంటే వాళ్ళ సైడ్ నుంచి ఎవరు పోయినా 250 రూపీస్ ఛార్జ్ చేస్తారు. 250 రూపీస్లో 1 మంత్ రీఛార్జ్ అయిపోతుంది. ఇక్కడ సర్వీస్ ఫ్రీ అన్నది ఇక్కడ. ఆ విధంగా సక్సెస్ అయ్యాను. మ్యాక్సిమంగా DTH సన్ డైరెక్టర్ కానీ టాటా స్కై కానీ ఇవన్నీ తీసే కారణం ఇదే. ముఖ్యంగా కేబుల్ ఆపరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత కనెక్షన్స్ లాస్ అవ్వటం, DTHకి వెళ్ళటం, మళ్ళీ DTHకి వెళ్ళిన తర్వాత DTH కనెక్షన్స్ కూడా కేబుల్ ఆపరేటర్స్ రావటం, ఈ విధంగా జరుగుతుంది గత 20 సంవత్సరాల నుంచి. ఇప్పుడు డిష్ టీవీ ఒక కొత్త వరవడిని తీసుకొస్తుంది. డిష్ టీవీ కేబుల్ ఆపరేటర్లతో కలిసి కేబుల్ ఆపరేటర్లని భాగస్వాములుగా చేసుకొని వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్గా చేసుకొని కనెక్షన్స్ని డైరెక్ట్గా కస్టమర్కి ఇవ్వాలని. ఇప్పుడు దాకా DTHలో వాళ్ళకి సర్వీస్ కావాలి అంటే ఎక్కడి నుంచో ఆపరేటర్స్ వచ్చి, ఎక్కడి నుంచో టెక్నీషియన్స్ వచ్చి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేయటం,
దానికి వాళ్ళు 250 రూపీస్ దాకా అట్లా ఛార్జ్ చేయటం, ఇవన్నిటినీ తీసేసి కేబుల్ ఆపరేటర్ లోకల్గా ఉన్న కేబుల్ ఆపరేటరే అక్కడ సర్వీస్ ఇచ్చే విధంగా, అక్కడ కలెక్షన్ కూడా అక్కడే ఇచ్చేసే విధంగా, ప్యాకేజెస్ కూడా కంఫర్టబుల్ ప్యాకేజెస్ని తీసుకొస్తూ కేబుల్ ఆపరేటర్ ద్వారా డిటిహెచ్ అనే కొత్త కాన్సెప్ట్ని ఏపీ తెలంగాణలో మొట్టమొదటిగా డిష్ టీవీ అనేది స్టార్ట్ చేస్తుంది. దీన్ని ఎన్ఎక్స్టీ కేబుల్ ఆపరేటర్ ద్వారా ముందుగా మనం ప్రయోగం చేస్తున్నాం. ఇది డెఫినెట్గా చాలా సక్సెస్ అవుతుంది అనుకొని దీంట్లో మార్పులు అనేవి కొంత ప్యాకేజీల్లో వీటిలో ఫ్యూచర్లో కొద్ది మార్పులతోటి వాటన్నిటితోటి కూడా వస్తుంటాయి. ఈ రెగ్యులర్గా నిరంతరం జరిగేటువంటి మార్పులు. ఇప్పుడు కేబుల్ ఆపరేటర్లు కూడా మీరు ఏపీలో కానీ తెలంగాణలో కానీ చూస్తే గవర్నమెంటు వాళ్ళకి పడనటువంటి ఛానల్స్ని, వాళ్ళకి ఇష్టం లేనటువంటి ఛానల్స్ని, వాళ్ళకి వ్యతిరేకంగా చేసినటువంటి ఛానల్స్ని వాటిని చూపించదని కేబుల్ ఆపరేటర్ల మీద విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు తప్పని పరిస్థితిలో ఈ ఛానల్స్ని చూపించకుండా ఉండే పరిస్థితి వచ్చింది. దానివల్ల ఈ కనెక్షన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? డిటిహెచ్కి వెళ్ళిపోతున్నాయి. దీంతో కేబుల్ ఆపరేటర్లు చాలా నష్టపోవడం అనేది జరిగింది. గత 3 సంవత్సరాల్లో వాళ్ళ కనెక్షన్స్ 50%కి తగ్గిపోయింది. ఇట్లాంటి సమయంలో వాళ్ళు కేబుల్ ఆపరేటర్తో కలిసి డిటిహెచ్ను కూడా వాళ్ళ యొక్క మండలంలో కానీ వాళ్ళ యొక్క టౌన్లో కానీ డిటిహెచ్ని కేబుల్ ఆపరేటరే ప్రమోట్ చేసే విధంగా ఈ పద్ధతిని తీసుకొస్తున్నాం. దీంట్లో పర్టికులర్గా నెక్స్ట్ డిజిటల్లో కేబుల్ ఆపరేటర్కి కేబుల్ అయినా కానివ్వండి, డిటిహెచ్ అయినా కానివ్వండి, ఓటీటీ అయినా కానివ్వండి, బ్రాడ్బ్యాండ్ అయినా కానివ్వండి, ఏదైనా కూడా కేబుల్ ఆపరేటర్ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సర్వీస్ చేయాలనే సంకల్పంతో ఉన్నాం. దీంట్లో ఇక నుంచి కేబుల్ ఆపరేటర్ అనేది పదం కూడా తీసేసి వాళ్ళని డిజిటల్ వన్ స్టాప్ సొల్యూషన్ కింద, డిజిటల్ హబ్ కింద చూడాలనేది అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక కేబుల్ ఆపరేటర్ అనేవాడు వాళ్ళకి కస్టమర్కి ఏ విధమైన సర్వీస్ కావాలన్నా డిజిటల్ ఇన్ఫోటైన్మెంట్కి సంబంధించినటువంటి ఏ సర్వీస్ కావాలన్నా కూడా కేబుల్ ఆపరేటర్ ద్వారానే, ఈ డిజిటల్ హబ్ ఆపరేటర్ ద్వారానే ఉంటుంది అనేది మీకు తెలియజేయడానికి ఈ మార్పు ఏపీ తెలంగాణలో స్టార్ట్ అయింది. ఈ మార్పు నేనైతే దేశవ్యాప్తంగా ఇది ముందుకెళ్తుంది. కేబుల్ ఆపరేటర్ ద్వారా డిటిహెచ్ ఆపరేషన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనేది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. केबल टीवी के इतिहास में डीटीएच और केबल का मैत्री दिवस मनाया जाएगा। डिश टीवी ने ये पहला कदम लिया है एपी तेलंगाना में। हमारा ओन योर कस्टमर ओवाईसी मॉडल का जो प्रोजेक्ट है उसको लॉन्च किया है। ओन योर कस्टमर हमने इसका नाम इसलिए भी दिया है कि आज सबसे पहले केबल ऑपरेशंस आए। केबल ऑपरेशंस में केबल ऑपरेटर के ही कस्टमर थे। जिस खेत को उन्होंने सींचा, बीज लगाए, पेड़ बना, फल आए, तो आज उसके फल भी केबल ऑपरेटर भाई ही खाएंगे। हमारी जब श्री कुमार सर के साथ बात हुई तो हमने यही मॉडल पे बात की कि अगर आज केबल ऑपरेटर के पास उसका कस्टमर डीटीएच की तरफ जाता है तो क्यों ना वो उसी के माध्यम से ही जाए, रादर देन कि वो कहीं बाहर से अपना सेट टॉप बॉक्स लेके आए, क्योंकि वो कस्टमर उसी का ही है। वो पिछले 20 साल से उसके साथ चल रहा है। तो हमारी एक सोच थी कि आज जो धंधा हमने बढ़ाना है या जो थोड़ा धंधा हमारा कम हो रहा है, तो केबल नेटवर्क में, केबल ऑपरेशंस में उनके पास सारी की सारी प्रोडक्ट लाइन हो, जिसमें कि ब्रॉडबैंड भी हो, जिसमें कि ओटीटी भी हो, जिसमें कि डीटीएच भी हो, और जिसमें कि केबल टीवी तो इनके पास है ही है। ये इसी सोच के साथ आज हमने एपी तेलंगाना में अपना पहला कदम रखा है। ऑलरेडी हम भारतवर्ष में बाकी सारे शहरों में कर रहे हैं, दिल्ली में हैं, यूपी में हैं, बॉम्बे में हैं, बाकी जगह पे हैं। एपी तेलंगाना में आज हमारी शुरुआत हुई है। इसीलिए मैं आज बता रहा था कि डीटीएच, डिश टीवी का और केबल नेटवर्क का आज मैत्री दिवस है यहाँ पे। धन्यवाद। रवि किरण, నెక్స్ట్ డిజిటల్ అసోసియేషన్ 2 స్టేట్లకి వైస్ ప్రెసిడెంట్ని, 2 స్టేట్స్ ఆంధ్ర అండ్ తెలంగాణ. కేబుల్ టీవీ రంగ చరిత్రలోనే ఈరోజు సువర్ణాధ్యాయం. ఎందుకంటే 2 ఆపోనెంట్ నెట్వర్క్స్ డిటిహెచ్ అండ్ కేబుల్, అటువంటిది ఈ 2 నెట్వర్క్లు
ఒక్కటిగా చేసి అటు డిష్ టీవీ కానీ తర్వాత ఇప్పుడు మేము నెక్స్ట్ డిజిటల్ కేబుల్ ఆపరేటర్ల మేము యాక్చువల్లీ ఈ దీనికి సంబంధించి మాకు రెండు కూడా ఇవి 2 వెపన్స్ లాగా మాకు అపోనెంట్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్లకు ధీటుగా ఇది మాకు దొరికిన మంచి ఆయుధం. ఎంతో ప్రయాసాలు కోర్చి నష్టపోతున్న ఈ రోజుల్లో కేబుల్ రంగంలో ఇది ఒక సంజీవిని లాగా చెప్పాలి. దీంతో మా కేబుల్ ఆపరేటర్లు ఈ 2 రాష్ట్రాలు తర్వాత సార్ ఇందాక చెప్పినట్టు దేశం మొత్తం కూడా మంచి రోజులు రాబోతున్నాయి. అది మా నెక్స్ట్ డిజిటల్లో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు కేబుల్ ఆపరేటర్లకి ఒక మంచి రోజు. ఎందుకంటే ఇప్పుడు దాకా గత 20 సంవత్సరాల్లో కేబుల్ కానీ డిటిహెచ్ కానీ ఈ 2 పరస్పరమైన శత్రువులుగా భావిస్తూ వాళ్ళు బిజినెస్ చేయడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారి ఇండియా చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్లో డిష్ టీవీ కేబుల్ ఆపరేటర్ల ద్వారా బిజినెస్ చేయడానికి వాళ్ళని బిజినెస్ పార్ట్నర్స్గా కలుపుకొని వాళ్ళు బిజినెస్ చేయడానికి ముందుకొచ్చారు. ఇది వాళ్ళకి కూడా డిష్ టీవీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు దీంతో ఏపీ తెలంగాణలో మా కేబుల్ ఆపరేటర్లు డిస్ట్రిబ్యూటర్లు అవుతారు. దీనివల్ల వాళ్ళకి ఏంటంటే వాళ్ళ కేబుల్ ఆపరేటర్కి ముందు కేబుల్ ఆపరేటర్గా ఉంటాడు. కేబుల్ వ్యవస్థతో పాటు కేబుల్తో పాటు అతను బ్రాడ్బ్యాండ్ చేస్తాడు, అతను ఓటీటీ కూడా అతనే ఇస్తాడు, అదేవిధంగా అతను డిటిహెచ్ కూడా అతనే ఇస్తాడు. దీనివల్ల ఏమవుతుందంటే కేబుల్ ఆపరేటర్ చాలా బలపడతాడు. ఇది కేబుల్ ఆపరేటర్లకి అన్డౌటెడ్గా చాలా మంచి రోజు అండ్ ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవ్ అండ్ దీంతో కేబుల్ ఆపరేటర్ బలపడతాడు అని నేను పూర్తిగా భావిస్తున్నాను. అంటే కేబుల్ ఆపరేటరు డైరెక్ట్గా కనెక్షన్ ఉంటుంది, వాళ్ళు డిష్ పెడతారు, డిష్ పెట్టి అక్కడ డైరెక్ట్గా కేబుల్ వేయకుండా ఇతను డైరెక్ట్గా కనెక్షన్ ఇస్తాడు. దీంతో ఏమవుతుందంటే కేబుల్ వాళ్ళ కనెక్షన్ని సొంతం చేసుకుంటాడు. ఇప్పుడు కేబుల్ కనెక్షన్ ఎట్లా సొంతం చేసుకుంటున్నారో అట్లాగే డిటిహెచ్ కనెక్షన్ని సొంతం చేసుకుంటారు. దీంట్లో రేట్స్ అనేది కేబుల్ ఆపరేటర్కి దీనికి ప్రైజెస్ అనేది సపరేట్గా డిటిహెచ్లో రెగ్యులర్గా వచ్చే ప్రైజెస్ ఉండవు. దీంట్లో కేబుల్ ప్రైజెస్ లాగా దీనికి సపరేట్ ప్రైజెస్ ఉంటాయి. దీంట్లో తెలుగు ప్యాక్ ఒకటి, ముందుగా తెలుగు ప్యాక్ ఒకటి, తెలుగు హిందీ ప్యాక్ ఒకటి, తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 ప్యాకులతోటి ముందుగా స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత డిఫరెంట్ ప్యాక్స్ అనేవి వస్తుంటాయి. దీంతో అన్డౌటెడ్గా కేబుల్ ఆపరేటర్కి చాలా అడ్వాంటేజ్ ఉంది.